నాకు కొంచెం ఎన్నికరా బ్రదర్ ప్లీజ్ కొంచెం బ్యాక్ అన్నా ఎన్నికరా ఉన్నాను. ఓకే కోఆపరేటి గారి నాయకత్వం, కోఆపరేటి గారి నాయకత్వం, జై జగన్. ఈరోజు ఒప్పిచర్ల మండలంలో రచ్చబండ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వ హయాంలో ఎంతో మంది పేద విద్యార్థులు వైద్య విద్య మెడిసిన్ ఎంబీబీఎస్ చదువుకోవాలని చెప్పి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకురావడం జరిగింది. 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. మనకి పిడుగురాళ్ళ దగ్గర, ఈరోజు బ్రాహ్మణపల్లి దగ్గర నిర్మాణం జరిగే మెడికల్ కాలేజ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే, ఈరోజు పేద విద్యార్థులు మనం చాలా మందిని చూస్తున్నాం. ఈరోజు ఎంబీబీఎస్ చదువుకోవాలి, లేకపోతే వైద్య విద్యను డాక్టర్ కావాలనే కలల కన్నా చాలా మంది కూడా తమ తమ పిల్లల్ని రాష్ట్రంలో సీట్లు రాకపోతే కర్ణాటక రాష్ట్రానికి పంపిస్తున్నారు, కర్ణాటకలో రాకపోతే తమిళనాడు పంపిస్తున్నారు, తమిళనాడులో రాకపోతే ఇతర దేశాలకు పంపిస్తున్నారు. ఫిలిప్పైన్స్ కానీ, అమెరికా కానీ, అట్లానే రష్యాలో కానీ, కజకిస్తాన్ కానీ, ఇలాంటి చాలా ఇతర దేశాల్లో దాదాపు ఒక్కొక్క విద్యార్థి 70 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఖర్చు పెడతా ఉన్నారు. ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఆ భాష తెలియదు మనకి, ఆ రోగం వివరాలు చెప్పాలనే పేషెంట్ వాళ్ళ భాషలో చెప్తాడు, మనకి భాష తెలియదు, భాష అర్థం కాదు. అక్కడికి పోయి మన పిల్లలు ఇబ్బంది పడుతున్నారనే నేపథ్యంలో, మన రాష్ట్రంలోనే చదువుకోవాలనే నేపథ్యంలో 17 మెడికల్ కాలేజీలు, ఒక్కొక్క కాలేజీకి 150 సీట్లు చొప్పున 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. ఈ మెడికల్ కాలేజీల నిర్మాణం కూడా చేపట్టాం. 70% నుంచి 80% ఈ మెడికల్ కాలేజీల కోసం దాదాపు 50 ఎకరాలు, ఒక్కొక్క మెడికల్ కాలేజీ కోసం 50 ఎకరాలు పొలాన్ని, ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే కొనుగోలు చేయటం, ప్రభుత్వ భూమి లేకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేయటం. ఒక్కొక్క కాలేజీ కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. ఈ మెడికల్ కాలేజీల కోసం దాదాపు 8,500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి, దాదాపు 5 చోట్ల ఆల్రెడీ ప్రారంభమైనాయి, ఇంకొక 5 పూర్తయినాయి, 10 మెడికల్ కాలేజీలు పూర్తయిపోయినాయి, ఇంకొక 7 కాలేజీలు కన్స్ట్రక్షన్ దశలో ఉన్నాయి, అంటే వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని మనం చూసింటారు మీరు టీవీలో, నర్సీపట్నంలో బిల్డింగ్లన్నీ పూర్తి అయిపోయినాయి, లోపల ప్లాస్టింగ్ గోడల నిర్మాణం చేయాలి, స్లాబ్లన్నీ అయిపోయినాయి. ఆ రకంగా ఈరోజు కొన్ని కాలేజీలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారగానే ఏం చేశారు, చంద్రబాబు నాయుడు ఎవరైనా సరే మెడికల్ కాలేజీలు అంటే చదువుకుంటారు పిల్లలు అని చెప్పి అవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం చేయాలి. అలా చేయకుండా ఇమీడియట్ గా మెడికల్ కాలేజీలన్నీ నిర్మాణం చేయొద్దు, ఆపేసేయండి అని జీవో ఇచ్చి ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా తన అనుచరులకి, తన అనుమాయులకి కట్టజెప్పాలని చెప్పి వీటన్నిటిని కూడా అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ పీపీపీ మోడ్ అని చెప్పి ఒక ప్రైవేటు వాళ్ళని టెండర్లు ఆహ్వానించి, ఈ మెడికల్ కాలేజీ మీకు 66 సంవత్సరాలు లీజు కూడా 66 సంవత్సరాలు, ఒక్కొక్క కాలేజీ ఒక్కొక్క ఎకరం ₹1000 అంట, అంటే 50 ఎకరాలు 5,000 రూపాయలకు ఒక కాలేజీ ఇచ్చేస్తున్నాడు. ఈ విధంగా ఈరోజు టెండర్లు పిలిచారు. ఈరోజు ప్రభుత్వమే 50 ఎకరాలు పొలం సేకరించి 500 కోట్లు ఖర్చు పెట్టిన దాన్ని ఈయన ఎకరం ₹1000 ఈరోజు అమ్మేసే కార్యక్రమం. తన వచ్చేళ్ళకి ఎవరో ఒకరు TV5 ఆంధ్రజ్యోతిలో లేకపోతే ఇంకొక 4 కంపెనీ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇది కొనుక్కోవడానికి రావాలని ఈరోజు పథకం ప్రకారం ఇవన్నీ అమ్మాలని చూస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా మనం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సంతకాలు మన నియోజకవర్గంలో 60,000 సంతకాలు సేకరించే కార్యక్రమం చేపట్టాం. ఇవన్నీ కూడా సంతకాలు నవంబర్ 10వ తారీఖు లోపల పూర్తి చేసి వీటన్నిటిని కూడా గవర్నర్ గారికి ఇచ్చి రాష్ట్రపతి గారికి పంపించాలని చెప్పి మనం అందరం కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అన్యాయాలు ఇవన్నీ కూడా ఈ రోజు ముందుకు తీసుకురావాలనే ఒక నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొట్టమొదటి కార్యక్రమం మన విప్పర్ల గ్రామంలోనే ప్రారంభిస్తున్నాం. ఈ రోజు ఈ యొక్క మన నియోజకవర్గంలో మరి ఈ రోజు మీరందరూ కూడా
ఈ సంతకాల సేకరణని ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటూ, అట్లానే ఈరోజు మన గ్రామంలో మైనార్టీ సోదరులు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన 4% రిజర్వేషన్ వలన ఈరోజు చిన్నతురగపాలెం గ్రామంలో, నరసరావుపేట పక్కనే మన నియోజకవర్గంలో చిన్నతురగపాలెం గ్రామం ఉంది. ఆ గ్రామంలో 30 మంది డాక్టర్లు అయ్యారు. ఇవాళ 30 మంది డాక్టర్లు చదువుతున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ముస్లిం మైనార్టీలు 30 మంది ఈరోజు డాక్టర్లు చదువుతున్నారు. మైనార్టీల పిల్లలు 30 మంది డాక్టర్లు అయ్యారు. ఎక్కడో కాదు, వాళ్ళు చాలా పెద్ద పెద్ద కాలేజీలో చదువుకున్నారు. ఇవాళ ఎంతో తెలివిగా. అంతకుముందు చిన్నతురగపాలెం గ్రామం వెళితే వాళ్ళు గోతాలు కుట్టే వ్యాపారం చేసేవాళ్ళు. ఈరోజు గోతాలు కుట్టే దగ్గర నుంచి చదువు వైపు మరలిచ్చారు. ఈరోజు ఎంబీబీఎస్ చదువుతున్నారు 30 మంది, 200 మంది ఇంజనీర్లు అయ్యారు. దీనికి కారణం రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన 4% రిజర్వేషన్. ఈరోజు మైనార్టీ సోదరులు కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈరోజు మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే మీకు పెద్ద ఉపయోగపడతాయి. ఈరోజు దాదాపు 17 మెడికల్ కాలేజీల్లో 2750 సీట్లు, 3000 సీట్లు వస్తాయి. 3000 సీట్లు 4 రిజర్వేషన్ అంటే 4% రిజర్వేషన్ అంటే 120 సీట్లు మీకోసం రిజర్వేషన్లో ఈరోజు ఉండుంటాయి. సో కాబట్టి మేము చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రోజు ప్రజలకు అర్థమవుతోంది ఎలా ఉంది. ఈ రోజు యూరియా అందకపోతే రైతుల కష్టాలేంది ఈరోజు మనం చూస్తున్నాం. యూరియా కావాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంతకం పెడితేనే యూరియా ఇచ్చే కార్యక్రమం జరుగుతాం గ్రామాల్లో. ఈరోజు ఒక పెన్షన్ కావాలన్నా, ఒక ఆటో డ్రైవర్కి ఈరోజు పడే డబ్బులు కావాలన్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంతకం చేసి రికమెండేషన్ చేస్తే ఇచ్చే పరిస్థితి. కాబట్టి మీ కష్టాలు ఏంటో తెలుసు. ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి 2.0 పరిపాలన ఉంటుంది. ఖచ్చితంగా మన పార్టీ వాళ్ళకే ప్రథమ పీఠం వేసి పనిచేసే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఈసారి జరుగుతుందని చెప్పి ఈరోజు మీ అందరికీ విషయాలు తెలియజేస్తూ, ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మన గ్రామంలో తీసుకువెళ్లి పూర్తి చేయాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అవసరం మొబైల్ తీసాను. హారాగాడు వెనక్కి జరగండి అన్న. అన్న మొబైల్ తీవా, చిన్న మొబైల్ తీవా. लाइट कर మన గ్రామం వచ్చేసారు కాబట్టి వారి సందేశాన్ని మనం అందరం వినాల్సిందిగా కోరుకుంటున్నాను. గోపరెడ్డి గారిని కోరుతున్నాం. ఎల్లి కోటరెడ్డి గారిని స్టేజీని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కందిరెడ్డి గారిని రచ్చబండ కార్యక్రమం. ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, మనందరి ప్రియతమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి గారు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. మెడికల్ విద్య అంటే
ఎంత ఖరీదైందో మనందరికీ తెలిసిన విషయమే. మన పేద విద్యార్థులు, డబ్బు పెట్టి చదవలేని వాళ్ళు ప్రభుత్వ కాలేజీలో చదువుకోవాలి అని 17 మెడికల్ కాలేజీని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకురావడం జరిగింది. అందులో మన పిడుగురాళ్ళకు కూడా మన జిల్లాలో ఈ ఒక్కొక్క మెడికల్ కాలేజీకి దాదాపు 50 ఎకరాల పొలం, ప్రభుత్వ పొలం, ప్రభుత్వ భూమి లేకపోతే దాన్ని కొనుగోలు చేసే కార్యక్రమం ప్రభుత్వ డబ్బులతో, అట్లానే ఒక్కొక్క కాలేజీకి 500 కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బులతో బ్రహ్మాండంగా నిర్మాణం చేపట్టే కార్యక్రమం. 17 మెడికల్ కాలేజీలకు గాను దాదాపు 8,500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈ యొక్క మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు 2021 కోవిడ్ అయిపోయిన తర్వాత ప్రారంభించడం జరిగింది. కోవిడ్ అయిపోయిన తర్వాత మనకి 2 సంవత్సరాల కాలం అని ఉంటే ఆయన 5 మెడికల్ కాలేజీల్ని మరి నిర్మాణం చేసి వాటిల్లో 150 సీట్లు శాంక్షన్ చేయించి 5 చోట్ల 2023-24 సంవత్సరంలో కూడా క్లాసులు, తరగతులు కూడా ప్రారంభించడం జరిగింది. అయితే మనకందరికీ తెలుసు, ఎన్నికల్లో మనం ఓడిపోయిన తర్వాత ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీ నిర్మాణం చేయొద్దని ఆపేశాడు. ఎమ్మటే జీవో ఇచ్చి ఆపివేయడం జరిగింది. ఈరోజు మనం ఒకటే, మన గ్రామంలో దాదాపు 20 నుంచి 25 మంది ఈరోజు డాక్టర్లు అయ్యారు మన రెడ్డిపాలెం గ్రామం నుంచి. ఎంత కష్టపడి తల్లిదండ్రులు ఈరోజు ప్రభుత్వ కాలేజీలు చదివించాలంటే ఎంత కష్టపడి ఎంత ఇబ్బంది పడి చదివిస్తున్నారో మనకి తెలిసిన విషయం. ఈరోజు మన పిల్లలు డాక్టర్ చదవాలని ప్రతి ఒక్క కుటుంబం కూడా కలలు కంటున్నారు. డాక్టర్ చేయాలి మా పిల్లల్ని, లేకపోతే ఇంజనీర్ చేయాలని. ఒక డాక్టర్ చదివించాలంటే సుమారు మన రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చదివించాలంటే సంవత్సరానికి దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 5 సంవత్సరాలు 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అదే డొనేషన్ కట్టాలంటే ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క సీటు 1.5 నుంచి 2 కోట్లు ఉంది. బి కేటగిరీలో చదివించాలంటే సంవత్సరానికి 13 లక్షలు కట్టాలి. 5 సంవత్సరాలు 65 లక్షలు కట్టాలి. 65 లక్షలు కట్టే సామర్థ్యం ఎంతమందికి ఉంది? వాళ్ళు 1.5 రూపాయలు డొనేషన్ కట్టి చదివే సామర్థ్యం ఎంతవరకు ఉంది? కాబట్టి వీళ్ళందరూ చదువుకోవాలి అని ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు అవి వద్దు, ఇవాళ ఆపేసి వాటన్నిటిని కూడా ప్రైవేట్ వ్యక్తులకి, అంటే ఆయనకి అనుకూలంగా ఉండే వ్యక్తులకు అమ్మేయాలని ఈరోజు వాటన్నిటిని కూడా జీవో ఇచ్చి వాటన్నిటికి కూడా టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ కాలేజీలన్నీ, మిగిలిన కాలేజీలన్నీ పూర్తి చేయాలంటే ఇంకొక 4,000 కోట్లు అవసరం అయింది ప్రభుత్వానికి. ఏం 4,000 కోట్లు ఖర్చు పెట్టలేవా చంద్రబాబు నాయుడు? ఈరోజు అడుగుతా ఉన్నాం. రాజధానిలో కట్టడానికి నీకు 1,00,000 కోట్లు కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేవా? 4 సంవత్సరాల్లో 4,000 కోట్లు ఖర్చు పెట్టలేడా అని చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లానే నేను వైజాగ్ లో పెద్ద డేటా సెంటర్ అని చెప్పి, ఏదో గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి మరి ఎన్ని కోట్ల పెట్టుబడి వచ్చిందని నిన్న ప్రచారం చేసుకుంటున్నారు. ఈ డేటా సెంటర్ దాదాపు ఈ డేటా సెంటర్ కోసం 500 ఎకరాలు భూమి ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రోత్సాహాలు ఈ డేటా సెంటర్ కోసం ఇస్తున్నారు. ఇదేంటంటే కంప్యూటర్లు స్టోర్ చేసే గోడౌన్ లాంటిది. దీనిలో ఉద్యోగాలు మాత్రం 200 మందికే వచ్చేది ఉద్యోగాలు. ఏదో 1,00,000 మందికో లేకపోతే 20,000 మందికి ఉద్యోగాలు వస్తే సరే అనుకోవచ్చు. ఇక్కడ వచ్చే ఉద్యోగాల సంఖ్య 200. 22,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నాం. కానీ మెడికల్ కాలేజీలకు కావాల్సింది 4,000 కోట్లు. దీనిలో సంవత్సరానికి చదువుకునే విద్యార్థులు దాదాపు 1,750 నుంచి 2,000 మంది విద్యార్థులు చదువుకుంటారు. 5 సంవత్సరాల్లో 10,000 మంది మనకి ఈరోజు MBBS సీట్లు ఇవ్వచ్చు. ఏమి ఉపయోగపడుతుంది? ఈరోజు కేవలం తన అనుచరులకి, తన యొక్క అనుచరులకి అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నాడు తప్ప ఈ రాష్ట్రంలో ఆయన ఈరోజు బాగు చేసింది ఏంటని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. మనకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి న్యాయంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి ప్రతి ఒక్కరికి యూరియా అందించాం. ఆ రోజు ఎవరికి ఎరువులు కూడా ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా ఆ రోజు 5 సంవత్సరాలు మనం ఇచ్చాం. కానీ ఈ రోజు యూరియా కొనాలంటే బ్లాక్ లో కొనుక్కోవాలి. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 460 రూపాయలకి ఈరోజు కొనుక్కొని తెచ్చుకుపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు ఇలాంటి దయనీయ పరిస్థితులు తీసుకొచ్చాడు. పెన్షన్ తీసేస్తున్నారు. ఈరోజు ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంతకం పెట్టాలి. యూరియా రావాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంతకం పెట్టాలి.
ఇవాళ మెడికల్ కాలేజీలు కూడా తన అనుచరులకు అమ్ముకోవడానికి వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేసి దీన్ని గవర్నర్ గారికి పంపించాలని ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన నియోజకవర్గంలో 60,000 సంతకాలు ఈ రోజు మనం చేయాల్సిన పరిస్థితి. మన గ్రామంలో సుమారు 1,500 నుంచి 2,000 సంతకాలు పెట్టించాల్సిన కార్యక్రమం ఉంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఇప్పుడు మనం కొంతమంది మహిళలు సంతకాలు పెట్టించే కార్యక్రమం చేద్దాం ముందు, తర్వాత మగవాళ్ళు కూడా అందరూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఈ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తీపి అవసరం లేదు, తలాంగ్ రాదు. వదిలేండి అమ్మా, తీసుకో తెచ్చి తీసుకో. విజయ్ విజయ్ ఉండరా లేదు. ఇక్కడ సంతకం చేస్తాను. అన్నా మాకు యువ నాయకుడు అండి, యువ నాయకుడు పొద్దున వచ్చాడు. యువ నాయకుడు సీనా కొంచెం అని చెప్పి
సెక్రటరీ కోటిరెడ్డి గారికి, గెల్లి కోటిరెడ్డి గారికి, అట్లానే మన గ్రామ పెద్దలు కాశిరెడ్డి గారు, అట్లానే సాంబిరెడ్డి గారు, అట్లానే వైస్ ప్రెసిడెంట్ రంగారెడ్డి గారు, సర్పంచ్ గారికి, అట్లానే మనం ఈరోజు కార్యక్రమం రచ్చబండ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్నాం. ఈ ఉద్యమం ఎందుకు ఈ ఉద్యమం చేపట్టే అనేది మీ అందరికి కూడా వివరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన పిల్లలు మన రాష్ట్రంలో చదువుకోవాలి, అట్లానే డాక్టర్ చదవాలంటే మనం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదవాలంటేనే సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు ఏది గవర్నమెంట్ సీట్ వస్తేనే. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు మన పిల్లలు మన రాష్ట్రంలో చదువుకోవాలి, ఎక్కడో కర్ణాటకలో వెళ్ళి లేకపోతే తమిళనాడు వెళ్ళి లక్షల ఫీజులు కట్టి ఈరోజు మరి తమిళనాడు, కర్ణాటక కాదు ఇతర దేశాలకు కూడా వెళ్తున్నారు కొంతమంది. కజకిస్తాను, రష్యా, ఫిలిప్పైన్స్ లో సంవత్సరానికి మరి 5 సంవత్సరాల కాలంలో కనీసం 70 లక్షలు అవుతున్నాయి పిల్లవాడిని చదివించాలంటే ఎంబీబీఎస్. అట్లానే ఇతర దేశాలకు కూడా పంపిస్తున్నారు. భాష తెలియదు అక్కడ, అట్లానే నేర్చుకోవడం కష్టంగా ఉంటుంది పిల్లలు భాష ప్రాబ్లం వల్ల అని చెప్పి మన రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవడం జరిగింది 2021లో. కోవిడ్ అయిపోగానే కోవిడ్లో మరి ఎంతో మంది ఈ రాష్ట్రంలో చనిపోయారు వైద్యం అందక. మన రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల మంది జనాభా ఉంటే ఇప్పుడు దాకా ఉన్న సీట్ల సంఖ్య 6,500 మాత్రమే. అదే తమిళనాడులో దాదాపు 12,000 సీట్లు ఉన్నాయి డాక్టర్ సీట్లు, కర్ణాటకలో 12,000 ఉన్నాయి. సో కోవిడ్ లో చాలా మంది ఇబ్బంది పడ్డారు, వైద్యం అందక చాలా మంది చనిపోవటం జరిగిందని ఒక ఆలోచనతో భావితరాలు మన పిల్లలు బాగా చదువుకుంటారు, మన రాష్ట్రం ఫీజులు లేకుండా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదువుకుంటే పేద విద్యార్థులు కూడా చదువుకుంటారు. ముఖ్యంగా మరి ఈరోజు డాక్టర్ చదవాలంటే చాలా కష్టతరమైన పని అని చెప్పి ఆయన 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వ మెడికల్ ప్రారంభించుకోవడం జరిగింది 2020-21లో. మనం 23-24 అంటే ఎలక్షన్ ముందే 5 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో సీట్లు 150 సీట్లు ఒక్కొక్క కాలేజీలో 750 సీట్లతో 5 కాలేజీలు ప్రారంభించుకోవడం కూడా జరిగింది. నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు అట్లానే మరొక 2 చోట్ల 5 కాలేజీలు ప్రారంభించుకోవడం జరిగింది. మళ్ళీ 2023-24కి ఇంకొక 5 కాలేజీలు ప్రారంభించాలని, అందులో మన పిడుగురాళ్లకు సంబంధించిన మెడికల్ కాలేజీ కూడా ఉంది మన జిల్లాలో, పల్నాడు జిల్లాలో. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, కొత్త జిల్లాల్లో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు ఆయన. సో ఈ 5 మెడికల్ కాలేజీలు ఎలక్షన్ కోడ్ వల్ల అప్పుడు ప్రారంభించుకోవడం లేట్ అయిపోయింది, ప్రారంభించుకోలేకపోయాం. కొంత వర్క్ బాకీ ఉండి 20% నుంచి 30% పనులు ఇంకా ఆగిపోయి ఉన్నాయి. సో ఈ మనం వచ్చిన తర్వాత ప్రారంభించుకుందామని జగన్మోహన్ రెడ్డి గారు అవి ప్రారంభించుకోలేకపోయాం. ప్రభుత్వం మా రంగంలోనే, చంద్రబాబు నాయుడు రంగంలోనే ఈ మెడికల్ కాలేజీలు ఎక్కడ నిర్మాణం చేయొద్దు, పనులు అసలు చేయొద్దు అని చెప్పి జీవో ఇచ్చాడు. జీవో ఇచ్చి ఈ ఒక్కొక్క మెడికల్ కాలేజీ కోసం 50 ఎకరాలు పొలం ఉన్నది ప్రభుత్వం ఒక్కొక్క కాలేజీ కోసం. అట్లానే 500 కోట్ల రూపాయలు ఒక్కొక్క కాలేజీ ఖర్చు. దీనికి మొత్తం 8,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఖర్చు పెడుతూ ఉన్నారు. అంటే సంవత్సరానికి ఒక 5 కాలేజీలు చొప్పున ప్రారంభించుకోవాలి. ఆయన ఒక ప్రణాళిక ప్రకారం పోతూ ఉన్నాడు. ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు అసలు ఇవి కట్టొద్దని చెప్పి ఆపేయటం జరిగింది. ఆయన ఉద్దేశం ఈ కాలేజీలన్నీ కూడా ఆయన అనుచరులకి,
వాళ్ళ పార్టీ వాళ్ళకి పప్పు బెల్లాల్లాగా 66 సంవత్సరాల లీజు ఒక్కొక్క కాలేజీ, 66 సంవత్సరాల లీజ్ అంట, ఒక్కొక్క ఎకరం 1000 రూపాయలు అంట, అంటే 50 ఎకరాలు 5000 రూపాయలకు అమ్మే కార్యక్రమం పెట్టాడు. దీని మీద జీవో ఇచ్చాడు, తర్వాత టెండర్లు కూడా పిలిచాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, ఎవరైనా ఈ మెడికల్ కాలేజ్ మీరు ప్రైవేట్ వాళ్ళు ముందుకు వస్తే మేము రాగానే మళ్ళీ అధికారంలోకి వస్తాం, మేము రాగానే ఇవన్నీ కూడా వెనక్కి తీసుకుంటామని చెప్పి ఈయన క్లియర్ గా స్టేట్మెంట్ ఇవ్వగానే ఇప్పుడు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. సో కాబట్టి దీని మీద ఒక ఉద్యమం చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా. అంటే మనం 1 కోటి సంతకాలు సేకరణ చేయాలి, ఇవన్నీ కూడా గవర్నర్ గారికి పంపించాలని ఒక కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా మన నియోజకవర్గంలో 60,000 సంతకాలు సేకరణ చేపట్టాం. మన గ్రామంలో కనీసం ఒక 1000 సంతకాలు పెట్టించాలని చెప్పి మనం భావిస్తూ ఉన్నాం. మీరందరూ కృషి చేస్తే అన్ని సంతకాలు వస్తాయి. ఖచ్చితంగా వీటన్నిటిని ముందుకు తీసుకువెళ్దామని ఈరోజు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అందుకని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అంతేకాదు ఇవాళ ప్రతిదీ కూడా వ్యాపారం చేస్తున్నాడు చంద్రబాబు. మన కళ్ళ మీ కళ్ళ ముందే యూరియా ఈరోజు కనపడుతుంది. యూరియా ఎరువుల్ని ఏ విధంగా అమ్ముకుంటున్నారు. ఈరోజు సొసైటీల్లో ప్రభుత్వం ఇచ్చేది 260 రూపాయలు అయితే బయట మార్కెట్లో ఇవాళ 460, 500, 600 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఈరోజు కొనుక్కోవాలి బ్లాక్ లో, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రం వాళ్ళు అందిస్తారు. అంటే మనం మనుషులం కాదు, ఆంధ్ర ప్రజలం కాదు, ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రమే యూరియా ఇవ్వాలి. ఇదేమి రాద్ధాంతం. మనం 5 సంవత్సరాల పరిపాలనలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ పాస్బుక్లు చూసి ఇచ్చామా లేదా? మనం అందరం కూడా ఈరోజు రైతుకు కూడా ఒక పార్టీ ముద్ర వేసి పరిపాలిస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. పెన్షన్లు తీసేయాలి, వికలాంగుల పెన్షన్లు తీసేసే కార్యక్రమం, అట్లానే ఆటో వాళ్ళకి డబ్బులు వేసే కార్యక్రమం, దానికి వాళ్ళు సంతకాలు పెట్టాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి ఈ రోజు పాఠశాలలు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే ఈ రోజు ఇంగ్లీష్ మీడియం కూడా తీసేసి అవి కూడా ఈ రోజు మసకబారే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు లేవు. అట్లానే లూలు మాల్ అంట విజయవాడలో నడిబొడ్డులో ఉన్న గవర్నర్పేట ఆర్టీసీ బస్ స్టాండ్ మీ అందరికి గుర్తుంటది. పాత బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటది. చాలా మంది విజయవాడలో అందరికి తెలుసు. 4 ఎకరాల స్థలం 450 కోట్ల రూపాయలు ఖరీదు చేసే స్థలాన్ని లూలు మాల్ కి ఈ రోజు అద్దెకి ఇచ్చేసాడు చంద్రబాబు నాయుడు. ఆ మాల్ కట్టడానికి ప్రైవేటు వాళ్ళకి వాడు కొనుక్కున్నాడు ఇతర రాష్ట్రాల్లో. వాడికి ఇక్కడికి వచ్చేపాటికే మాల్ వాడికి డబ్బులు లేకుండా అద్దెకిచ్చి ఆ డబ్బులు వీళ్ళు నొక్కేసే కార్యక్రమం లోకేష్ చంద్రబాబు నాయుడు. ఇది రాష్ట్రంలో. విశాఖపట్నంలో అంతే చేశారు. ఇవాళ అందరూ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేస్తున్నారు, అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ఏది పట్టినా ప్రైవేట్ వాళ్ళకి. రాజధాని కూడా సింగపూర్ రోడ్డు కొనలేదు కాబట్టి అది అంటే, లేకపోతే సింగపూర్ రోడ్డుకి అది కూడా అమ్మేసేవాడు. ఇవాళ రాజధానికి వెళ్తే చూడటానికి ఎంత బాధాకరంగా ఉందంటే అక్కడ నీళ్లు బారుతా ఉంటే నీళ్లు తోడుతూ ఉన్నారు, మోటార్లు వేసి నీళ్లు తోడే కార్యక్రమం. ఇక్కడ కడతాడంట 2 సంవత్సరాలు అయిపోవచ్చింది, ఇంతవరకు ఒక్క బిల్డింగ్ ఇటుక ముక్క కూడా పెట్టాల, అక్కడ ఒక్క రోడ్డు కూడా ఇంతవరకు పూర్తి చేయాలి. ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్న నిర్వీర్యం. ఖచ్చితంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 పరిపాలన ఖచ్చితంగా ఈసారి చూపిస్తాం. మీ గ్రామంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. కాలనీలో ఎవరెవరి మీద కేసులు పెట్టారు, మన సర్పంచ్ కోటేశ్వరరావు వాళ్ళ అన్నదమ్ముల మీద ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా జైలు పాలు చేశారో ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు మళ్లీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో ఏ విధంగా మనం అందరం కలిసి పోరాటం చేసి మన పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నామో మీ అందరికి కూడా తెలిసిన విషయమే. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. ఈసారి 2.0 పరిపాలన చూపించే కార్యక్రమం చేస్తాం. ఈసారి ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పనిచేసినట్టుంటే వాళ్ళని సచివాలయం దగ్గర కూడా రానిచ్చే కార్యక్రమం చేయం. ఇది ఖచ్చితంగా రూల్ పెట్టే కార్యక్రమం. ఎవరైనా సరే వాళ్ళని ఈసారి ఖచ్చితంగా ఈ రూల్ ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేద్దాం. మీ అందరూ ఖచ్చితంగా ఈ మాట కట్టుబడి ఉందాం. అందరం కూడా ఎవరైనా ఈ మాట కట్టుబడి ఉండి ఈ పరిపాలన కొనసాగించే కార్యక్రమం చేద్దాం. దయచేసి అందరం కూడా ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లి అన్ని పుస్తకాల్లో మీ పేరు,
మీ సంతకం, మీ ఫోన్ నెంబరు 3 కూడా వివరాలన్నీ రాసి ఇవన్నీ కూడా పూర్తి చేసి 20 రోజుల్లో వీటన్నిటిని కూడా మన ఆఫీస్కి పంపిస్తే అక్కడి నుంచి మరి పార్టీ ఆఫీస్, కేంద్ర పార్టీ ఆఫీస్కి పంపించి గవర్నర్ గారికి నవంబర్ 28వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి అందజేసే కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అందరం కూడా ప్రతి ఒక్కరి చేత సంతకాలు పెట్టించే కార్యక్రమం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో